తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సంబరాలు, మండపాల్లో కొలువుదీరిన బొజ్జగణపయ్యలు. భాగ్యనగరంలో గణేష్ పండుగ సందడి, ఖైరతాబాద్లో పూజలకు సిద్ధమైన భారీ గణనాథుడు. రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రజలందరికీ గణనాథుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్ష. వికలాంగుల పెన్షన్ల కోతలపై వైఎస్ జగన్ ఆగ్రహం. చంద్రబాబు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారంటూ ట్వీట్. పర్యావరణ పరిరక్షణ అందరి ధ్యేయమన్న ప్రవీణ్ కుమార్. మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎల్బీనగర్ డీసీపీ. నిజామాబాద్ జిల్లా కంఠం గ్రామ ప్రభుత్వ పాఠశాలలో మట్టి విగ్రహాలు తయారీ, విద్యార్థులకు బహుమతులు అందజేసిన విద్యాధికారి గంగాధర్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో మట్టి గణపతులను పంపిణీ చేసిన బీఆర్ఎస్ నేత దేవేందర్ రెడ్డి. భక్తులు పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలంటూ పిలుపు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో కొలువైన మహాగణనాథుడి విగ్రహాలు, మహాగణనాథుడికి ఘన స్వాగతం పలికిన భక్తులు. భారత్పై అమెరికా అదనపు సుంకాల మోత షురు, 50% టారిఫ్లు నేటి నుంచి అమల్లోకి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ని వదిలేసిన హనుమ విహారీ. కూటమి సర్కార్ అవకాశం ఇవ్వకపోవడంతో త్రిపురకు షిఫ్ట్. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి భూమి విషయంలో హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్రహం. హైడ్రాతో పాటు ఇతర అధికారులు జోక్యం చేసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ స్వాధీనం చేసుకున్న స్థలాన్ని ఖాళీ చేయాలని ఆదేశించిన హైకోర్టు. కర్నూలు ఉల్లి మార్కెట్లో భారీగా ఉల్లి నిల్వలు, కొనుగోలుదారులు లేక రైతుల కష్టాలు. నల్గొండ జిల్లా కొండారంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి పర్యటన. కేంద్రం నుంచి 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే వచ్చిందన్న ఎంపీ. 42% రిజర్వేషన్లను కేంద్రమే అడ్డుకుంటుందన్న శ్రీనివాస్ గౌడ్. బీజేపీ తమ జేబు సంస్థగా మార్చుకుంటుందన్న వ్యాఖ్య. మంచిర్యాల జిల్లా కన్నాల పంచాయతీ పరిధిలోని ఎర్రకుంట చెరువు భూమి కబ్జా, రియాల్టర్ ప్లాట్లు చేసి అమ్మేందుకు యత్నిస్తున్నారంటూ గ్రామస్తుల ఆరోపణ. పశ్చిమ గోదావరి జిల్లా కొటాలపరులో విషాదం, భార్య చేతిలో హత్యకు గురైన భర్త. జోగులాంబ జిల్లా గద్వాలలో మహిళలపై విచక్షణరహితంగా దాడి, ఇంటి ముందు పెరిగిన మొక్కల విషయంలో తలెత్తిన వివాదం. అంబేద్కర్ కోనసీమ జిల్లా గోపాలపురంలో దారుణం, భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య. ఉత్తర భారతాన్ని వణికిస్తున్న భారీ వర్షాలు, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు. మనాలిలో బియాస్ నది ఉగ్రరూపం, కొట్టుకుపోయిన లేహ్ మనాలి రహదారి. అరుణాచల్ ప్రదేశ్లోని డిరాంగ్ తవాంగ్లో విరిగిన కొండ చర్యలు, తుట్టులో ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు. అగ్నిపర్వత విస్ఫోటనం నుంచి కాపాడుతున్న గణనాథుడు. అగ్నిపర్వత విస్ఫోటనం నుంచి గణనాథుడే రక్షిస్తున్నాడంటున్న ఇండోనేషియా ప్రజలు. త్రిశూర్ టైటాన్స్ కెప్టెన్ సంజు శాంసన్ మరో విధ్వంసం. కొచ్చి బ్లూ టైగర్స్ తో జరిగిన మ్యాచ్లో 46 బంతుల్లో 89 పరుగులు. వరల్డ్ కప్ నుంచి రోహిత్ను తప్పించేందుకే బ్రాంకో టెస్టు. 6 నిమిషాల్లో 1200 మీటర్లు పరిగెత్తాల్సి ఉంటుందన్న మనోజ్ తివారీ.